నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. హత్యలు చేయటం, తప్పించుకొని తిరగటం వైసీపీ నేతల నైజం. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఎమ్మెల్సీ అనంతబాబు దర్జాగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కాలులో తిరుగుతున్నారు. ఇది న్యాయమా? అయితే ఈ అన్యాయాన్ని సవరించేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఇంతకీ కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఎలాంటి న్యాయం జరగబోతుంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, 2022లో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య గావించబడ్డారు. కానీ ఇప్పటికీ ఆయనకి న్యాయం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అప్పట్లో కనీసం పోలీసులకి ఇన్ఫామ్ చేసినా పట్టించుకోలేదని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు మళ్ళీ పునర్విచారణ చేయాలని కోరడం, దానికి సంబంధించి అంటే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అసలు ఏం జరుగుతుంది, మరి ఆయనకి ఎప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? ఈ కేసు ఒక పెద్ద ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి పాలనలో విచ్చలవిడిగా ఈ వైసీపీ నాయకులు ఎలా ప్రవర్తించారు అనే దానికి ఈ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసు అనేది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఎంత దారుణంగా తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని చంపేసి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి కారు డిక్కీలో వేసుకొని డెడ్ బాడీని తీసుకొచ్చి ఎవరైతే ఆ సుబ్రహ్మణ్యం ఉన్నాడో అతని భార్యకి ఆ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈ ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడిన మాటలు, నేను మంచోడిని కాబట్టి నీ మొగుడి శవాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పడం. అంటే మంచివాడు, చంపటం మంచితనమా? చంపి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంట్లో పడేసి, ఇంటి దగ్గర పడేసి వెళ్ళిపోవటమే కాకుండా పోలీసుల దగ్గర ఈ అనంతబాబు ఏం చెప్పాడో తెలుసా? నేనే చంపానని ఒప్పుకున్నాడు. మరి నేనే చంపాను అని ఒప్పుకున్నప్పుడు పోలీసులు ఎంత పకడ్బందీగా కేసు పెట్టాలి? సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ సేకరించి అతనికి బెయిల్ రావటం కాదు కదా, అతనికి ఏమాత్రం వెసులుబాటు కూడా దొరకకూడదు. ఆ తర్వాత అతనికి కఠిన కారాగార శిక్ష పడాలి. అంటే ఉరిశిక్ష పడాలి, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష పడాలి. ఇది కదా, అంటే ఒక మనిషిని చంపితే పడే శిక్షలు ఇవే కదా. కానీ అతనికి కనీసం ఎమ్మెల్సీ పోస్టు కూడా పోలేదు. జగన్మోహన్ రెడ్డి రా రా అని చెప్పి బస్సు ఎక్కించుకొని, కారు ఎక్కించుకొని, పక్కన కూర్చోబెట్టుకొని ఈ అనంతబాబుని వేసుకొని తిరిగి ఎన్నికల్లో ప్రచారం చేశాడు. మొత్తం వైసీపీకి ఓటేయండి అని. ఈ అనంతబాబు ఎన్ని నేరాలు చేశాడో, చాలా నేరాలు నమోదే కాలేదు, నమోదే చేసుకోలేదు పోలీసులు. డెన్లు నడిపేవాడు, సారా డెన్నులు. ఒక్కటి కాదు, అక్కడ ఆ ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్స్ని ఉపయోగించుకొని ట్రైబల్స్ని వేధించి, ఒక నేరం కాదు, మొత్తం అసలు బిఎన్ఎస్లో ఉన్న సెక్షన్లకు సంబంధించిన అన్ని నేరాలు చేశాడు. కానీ పోలీసులు ఎక్కడా చర్యలు తీసుకోలేదు. ఒక దళిత డ్రైవర్ని చంపి నేనే చంపానా అని పోలీసులు దాంట్లోనే చర్యలు తీసుకోలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అతని మీద ఆ రోజున ఉన్న ఎస్పీ ఏం చెప్పాడంటే, మేము చాలా పకడ్బందీగా కేసు నమోదు చేస్తున్నాము అని ఆయనే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఇది అని చెప్పాడు. కరెక్ట్గా బెయిల్ మీద రిలీజ్ అయిపోయాడు. మర్డర్ కేసులో దళితుడిని, తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ని చంపి ఆధారాలు దొరకలేదంటాం కాదు, అతనే తీసుకొచ్చి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇంత ఘాతుకానికి పాల్పడితే జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయటం కానీ, ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయవా అని అంటాం కానీ ఏమీ లేదు. అంటే ఎంత దారుణమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి టైములో, ఎంత దారుణమైన పరిపాలన సాగిందో చెప్పటానికి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఉదంతం మనం ప్రస్తావించుకోవాలి. ఇంతకన్నా దారుణం ఎక్కడన్నా ఉంటుందా? అసలు ప్రపంచంలో ఎక్కడన్నా ఇంతకన్నా దారుణం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి
అతన్ని ఎంకరేజ్ చేసి అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఈ అనంతబాబు కింద పనిచేయాలి. స్వేచ్ఛ, ఎవరికి స్వేచ్ఛ ఉండదు. అనంతబాబు డైరెక్ట్గా మాట్లాడతాడు, అన్నా చేసేసానన్నా, చేసేసానన్నా, నువ్వు చెప్పినవన్నీ అయిపోయినా, నీకు ఎందుకని? అటువంటి నేరస్తులు అతనికి కావాలి. ఏంటి దారుణం ఇదా? ప్రజలు నీకు 151 సీట్లు ఇస్తే నువ్వు చేసిన పాలన ఇది. ఈ రోజున అంటే ఎన్నికలకు ముందే మనం ఈ టాపిక్ మీద ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య మీద చాలాసార్లు మాట్లాడుకున్న సందర్భంలో కూడా అసలు ఈ కేసులో న్యాయం జరుగుతుందా అనే ఆలోచించాను నేను కూడా. కానీ ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఆ ప్రభుత్వాన్ని తీసి చెత్తబుట్టలో పడేసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఈరోజు సమాజంలో జరుగుతున్న మార్పులు ఇవి. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసుని మళ్ళీ టేకప్ చేయాలి అంటే ప్రొసీజర్ ఏంటో ఫాలో అయ్యారు పోలీసులు. దీని మీద మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తాం, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఏదైతే కోర్టు ఉంటుందో ఆ కోర్టులో మళ్ళీ పిటిషన్ ఫైల్ చేశారు వాళ్ళు. పోలీసులతో పాటు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి కంప్లైంట్ చేసింది, నా కొడుకు మర్డర్కి సంబంధించి అనుమానాలు చాలా ఉన్నాయి, గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు కనీసం మళ్ళీ కేసు రీఓపెన్ చేసి నా కుటుంబానికి న్యాయం చేయండి అని చెప్పి అడిగితే గౌరవ న్యాయమూర్తి దానికి అంగీకరించి పోలీసులకి ఆదేశాలు ఇచ్చాడు. మీరు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి 90 రోజుల్లో మీరు మళ్ళీ ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అని చెప్పాడు. నిజంగా ఆ జడ్జికి నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక ధర్మాన్ని పాటించి ఒక దళితుడి మర్డర్ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ ఛార్జ్షీట్ ఫైల్ చేసి కేసుని పూర్తిగా దర్యాప్తు చేయండి అని ఆదేశించిన ఆ న్యాయమూర్తికి సమాజం మొత్తం కూడా రుణపడి ఉంటుంది. ఇటువంటి నేరాలు చేసి ఏసీ కార్లలో ఏసీ బంగ్లాల్లో తిరుగుతూ రాజ్యాధికారం అనుభవిస్తూ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ వాడుకుంటూ విడిగా తిరిగే వాళ్ళకి ఎక్కడొక్కడ చెక్ ఉండాలి. అది ఇప్పుడు జరిగింది ఈ ప్రాసెస్లో ఇప్పటికే అంటే పోలీసుల మెయిన్ ఇదేంటి అంటే అనంతబాబు ఒక్కడే, వాడు ఎంత బలవంతుడైనా కానీ ఒక్కడే ఈ నేరం చెయ్యలేడు. ఇంకొకడు ఎవడో హెల్ప్ చేసి ఉంటాడు, ఒకడో ఇద్దరో హెల్ప్ చేసి ఉంటారని చెప్పి ఆ డైరెక్షన్లో కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది. అప్పుడు గన్మెన్లుగా ఉన్న వాళ్ళని పట్టుకున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు వెలుగులోకి వచ్చిన విషయాలు ఏంటి అంటే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇతనికి చాలా కాలం పనిచేస్తూ ఉన్నాడు అక్కడ. అతనికి సంబంధించిన అనంతబాబు చేసేవన్నీ నేరాలే, నేను చెప్పాను కదా, ముందరే చెప్పాను కదా. ఈ నేరాలకి సంబంధించిన సమాచారం అంతా సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్నది అని అనంతబాబుకి అనుమానం. ఆ రోజున మనం మాట్లాడుకున్నది, ఆ రోజున స్థానికుల నుంచి వచ్చిన సమాచారం, ఆ రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు. ఈ అనంతబాబుకి సంబంధించిన నేరాలు, అతను చేసిన నేరాలకు సంబంధించిన పూర్తి సమాచారం డ్రైవర్ కదా, డ్రైవర్ ఉంటాడు కాబట్టి, డ్రైవర్గానే అక్కడ కారు నడుపుతుంటాడు కాబట్టి అన్నీ తెలిసి ఉంటాయి. అదిగాక కొన్ని చాలా ఉన్నాయి, విషయాలు చాలా ఉన్నాయి పబ్లిక్లో. అంటే మనం ఇప్పుడే డిస్కస్ చేసే వీలు లేనివి, ఎందుకంటే అప్పట్లో డిస్కస్ చేసాం. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి అప్పుడు డిస్కస్ చేసాం. కానీ చాలా విషయాలని ఇప్పుడు డిస్కస్ చేయలేము, ఎందుకంటే పోలీసులు కేసు రీఓపెన్ చేశారు. న్యాయమూర్తి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు నడుస్తున్నది కాబట్టి సిట్ ఏర్పాటు చేశారు. మనం చాలా విషయాలను మనం చెప్పలేము, దాన్ని దర్యాప్తు శైలిని మనం ఎఫెక్ట్ చేయలేం కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేము. చాలా నేరాలకి సంబంధించిన సమాచారం డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్నది. ప్లస్ ఇవే కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్, వీటికి సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి అన్న అనుమానంతో అనంతబాబు ఈ పని చేశాడు అని అప్పట్లో స్థానికులు గగ్గోలు పెట్టారు. ఇట్లా జరిగింది అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అనంతబాబు ఏమీ తప్పు చేయలేదని చెప్పి అప్పుడు నమ్మినట్టున్నారు, వెనకేసుకొని చాలా అమాయకుడని చెప్పడం కావచ్చు. అలాగే ఆ కుటుంబాన్ని కూడా వేధించినట్టు తెలుస్తుంది. వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి అందాల్సినవి ఏవి అందించకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమో ఇస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది కదా. ఉప్పాళ్ళ సుబ్బారావు గారని ఆయన ఒక అడ్వకేట్, ఆయన
ఈ కేసుని టేకప్ చేసి వాళ్ళ దగ్గర మీరు పైసా ఇవ్వక్కర్లేదు, నేను మీ కేసును వాదిస్తానని చెప్పి ఆయన చివరిదాకా కేసును తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే అడ్వకేట్కు కూడా బెదిరింపులు వచ్చినాయి. అంటే ఇంకా తల్లిని, తండ్రిని, భార్యని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బెదిరించకుండా ఉంటుందా? బెదిరించారు, వేధించారు, ఆ ఊళ్ళో లేకుండా చేయాలని చూశారు, ఆ రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ అన్యాయానికి గురైన ఆ ఫ్యామిలీ అక్కడే ఉన్నది, పోరాటం చేస్తూనే ఉన్నది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసుని రీఓపెన్ చేసి ముందరే చెప్పారు. చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు, లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా చెప్పాడు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుని మేము అధికారంలోకి వస్తే రీఓపెన్ చేస్తాము అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ ప్రక్రియ అంతా పూర్తి చేసుకొని కేసును రీఓపెన్ చేశారు. ఈ కేసుని ఎవరైతే వాదించారో ముప్పాళ్ళ సుబ్బారావు అడ్వకేట్ని, దీనికి ఒక అడ్వైజర్గా కూడా పెట్టారు ఈ కేసుకి సంబంధించి దర్యాప్తుకి సహకరించాలని. సో ఈ ఏర్పాట్లన్నీ ఒకవైపు చేస్తూ ఇంకొక వైపు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే అనంతబాబు హత్య వల్ల ప్రాణాలు కోల్పోయాడో అతని తమ్ముడికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు, ఆ కుటుంబానికి ఒక 2 ఎకరాల పొలం ఇచ్చారు, హౌస్ సైట్ ఇచ్చారు. అంటే ఏంటి అంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్లో కూడా అనంతబాబుని పక్కన పెట్టుకొనే తిరిగాడు. మొత్తం ఆ ఏరియా మొత్తం, ఆ ఏరియాలో మొత్తం డబ్బులు పంచే కార్యక్రమాలన్నీ అనంతబాబే చూశాడు. అనంతబాబు ట్రస్టెడ్ పర్సన్ అన్నమాట, జగన్మోహన్ రెడ్డికి చాలా నమ్మకస్తుడు. అందుకని ఆ ఏరియాలో మొత్తం ఎలక్షన్లలో ఓట్లకి డబ్బులు పంచే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చాలా చేశాడు. అవన్నీ మనకి తెలిసిందే కదా. ఈ మద్యం కుంభకోణం డబ్బులు కూడా అట్టబోయినవే కదా. ఈ ఏరియాలో మాత్రం మొత్తం అనంతబాబే డబ్బులు పంచిపెట్టాడు ఓట్లు కొనటానికి. అటువంటి అనంతబాబుకి కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉన్నది. అదే సామాజిక న్యాయం అంటే. ఆ సామాజిక న్యాయం దిశగా కేసు ముందరికి వెళ్తున్నందుకు మనం కూటమి ప్రభుత్వాన్ని అభినందించాలి. సిట్ అంటే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు కూడా వాళ్ళు చాలా పకడ్బందీగా కేసుని దర్యాప్తు ప్రారంభించారు, చేస్తూ ఉన్నారు, అన్ని ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఆ రోజు జరిగిన పరిణామాలు ఇవన్నీ, దీనికి కారణాలు ఏంటి, వీటన్నిటినీ కూడా ఆధారాలతో సహా సేకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన అనంతబాబుకి కష్టాలు తప్పవు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.